ప్రపంచమంతా తమ ఇంపోర్ట్స్ కొరకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకుంటుంది. ప్రపంచంలోని టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో అంటే ప్రపంచంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 57% డాలర్ల రూపంలోనే ఉంటుంది. ఇతర కరెన్సీలలో ఉంటుంది, గోల్డ్ రూపంలో కూడా ఉంటుంది. కానీ ఈనాటికి కూడా 57% ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఇన్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్, అంటే డాలర్ రూపంలోనే ఉంటాయి. అది డాలర్ బాండ్స్ కావచ్చు, అమెరికన్ ట్రెజరీ బిల్స్ కావచ్చు, ఏదైనా డాలర్ల రూపంలోనే ఉంటాయి. సో ఇది తగ్గవచ్చు గత కొంతకాలంగా, బట్ స్టిల్ 57% అంటే మోర్ దెన్ హాఫ్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డేటా, IMF డేటా ప్రకారం. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల్లో 89% డాలర్లోనే జరుగుతుంది. ఐఎమ్ కోటింగ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ డేటా. సో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ప్రకారము ప్రపంచంలో జరిగే క్రయ విక్రయాలలో 89% కేవలం డాలర్ల రూపంలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఆయిల్ ట్రేడ్ అత్యధికంగా డాలర్లో జరుగుతుంది. 1974లో అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్య కుదిరిన పెట్రో డాలర్ ప్యాక్ట్ ప్రకారము అప్పటి నుంచి మొదలైంది. దానితో 50 ఇయర్స్గా డాలర్లలోనే ఆయిల్ ట్రేడ్ జరుగుతోంది. దాని ఫలితం ఏంటి? ప్రపంచంలో ఇప్పుడు మన దేశము 85 to 90% ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. చైనా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. జపాన్ 90% ఎబో ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. పాకిస్తాన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. శ్రీలంక ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచంలో సౌదీ, UAE, ఇరాన్, ఖతార్, బెహ్రిన్ ఇలాంటి కొన్ని దేశాలు ఒపేక్ దేశాలు అంటారు, పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది కాక రష్యా, కొంత వెనుజులా, అమెరికా, ఈ దేశాలకు మాత్రమే వాటికి చాలినంత చమురు నిల్వలు ఉండగా అవి ఇతర దేశాలకు అమ్ముతాయి. అంటే ప్రపంచంలో ఫ్యూయల్ ఇంధన నిల్వలలో, ఇంధన ప్రొడక్ట్ ఉత్పత్తిలో, అమ్మకాల్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కంట్రీస్ మాత్రమే సెల్లర్స్, ప్రపంచమంతా బయర్స్. మరి ప్రపంచ ఆయిల్ ట్రేడ్ అంతా మీకు డాలర్లో ఉంటే ఏం చేయాలి? ప్రపంచంలో అత్యధిక దేశాలు తమ ఆయిల్ ఇంపోర్ట్స్ కొరకు డాలర్ నిల్వల్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాయి. దీంతో డాలర్కు హ్యూజ్ డిమాండ్ ప్రపంచంలో ఉంటుంది. మరి అలా ఆయిల్ కొనే దేశాలు డాలర్లలో చెల్లిస్తాయి కనుక సౌదీ అరేబియా ఇలాంటి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వద్ద డాలర్లు పుష్కలంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఆ డాలర్లు పెట్టి అమెరికాతో ట్రేడ్ చేయాలి, లేదా అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది అమెరికన్ ఫైనాన్షియల్ సుప్రమసీకి కీలకం. సో అమెరికా ప్రపంచ ఆర్థిక ద్రవ్య ఆధిపత్యం, అమెరికన్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ సుప్రమసీకి మూలం ఎక్కడుంది అంటే డాలర్ పైన ఉంది, ఆయిల్లో ఉంది. అందుకే అమెరికా ఆయిల్ డాలర్లలో కాక మరి ఇంకే రూపంలోనైనా ట్రేడ్ అవుతా అంటే ట్రంప్ యుద్ధాలకు వెళ్తాడు. సో ట్రంప్ అనే కాదు, అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైనా యుద్ధానికి ఎందుకు వెళ్తారంటే టు ప్రొటెక్ట్ ఆయిల్ సుప్రమసీ అండ్ డాలర్ సుప్రమసీ, ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ఇరాన్ వార్ కూడా ఈ ఆయిల్ సుప్రమసీ, డాలర్ సుప్రమసీలో భాగం. వెనిజులా అయినా, అంతకుముందు లిబియా అయినా, అంతకుముందు ఇరాక్ అయినా. సో ప్రపంచంలో అమెరికా జరిపే యుద్ధాలలో ఏదో ఆ దేశాన్ని ఆక్రమించుకొని బ్రిటన్ లాగా కాలనీలాగా మార్చుకొని పాలించాలన్న దానికి కాదు. ప్రధానంగా ఆయిల్ పైన తన గ్రిప్ ఉండాలి, ఇతర సహజ వనరుల పైన గ్రిప్ ఉండాలి, డాలర్ పై కూడా గ్రిప్ ఉండాలి. ఈ రెండు గ్రిప్లు మెయింటైన్ చేయాలంటే మిలిటరీ గ్రిప్ ఉండాలి. సో అందువల్ల మిలిటరీ సుప్రమసీని కూడా తన చేతిలో పెట్టుకుంటుంది. అందుకే సమీర్ అమీన్ అనే ఈజిప్షియన్ ఎకానమిస్ట్ 5 kinds ఆఫ్ మానోపొలీ ఉంటుంది ప్రపంచంలో, అమెరికాది అంటాడు. అందులో 1 మీ కరెన్సీ, 2 ఆయిల్ లాంటి నేచురల్ రిసోర్సెస్, 3 మిలిటరీ, 4 సైన్స్ అండ్ టెక్నాలజీ, 5 కల్చర్.
సో ఇందులో కీలకమైనది కరెన్సీ అండ్ ఆయిల్ లాంటి నేచురల్ రిసోర్సెస్. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎలా అమెరికా ఆయిల్ కొరకు, డాలర్ కొరకు, పెట్రోడాలర్ కొరకు. పెట్రోడాలర్ అంటే ఆయిల్ ట్రేడెడ్ ఇన్ డాలర్స్, దాన్ని పెట్రోడాలర్ అంటారు. యుద్ధాలు చేసిందో చూద్దాం. 2000లో ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుస్సేన్ ఆయిల్ ట్రేడ్ను యూరోలో చేస్తానని ప్రకటించారు. ఇది 2000లో జరిగింది. సో పెట్రో యూరో ఎమర్జెన్సీకి దారితీసేది. 2003లో అమెరికా ఇరాక్ను ఆక్రమించుకొని సద్దాం హుస్సేన్ చంపేసింది. కారణం ఏమని చెప్పింది? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నది. ఆ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు అర్థం కావాల్సింది, డాలర్ను డిస్ట్రాయ్ చేసే వెపన్ సద్దాం హుస్సేన్ ప్రయోగించాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక మీకు 2011లో గడాఫీ అమెరికా చంపేసింది. ఎందుకు చంపేసింది తెలుసా? గడాఫీ ఏమని ప్రతిపాదించాడంటే, ఒక కొత్త ఆఫ్రికన్ కరెన్సీని క్రియేట్ చేద్దాం, అది గోల్డ్ బ్యాక్డ్, అంటే గోల్డ్ వాల్యూతో లింక్ చేద్దాం, అంటే బంగారం విలువ ఎంత ఉంటే ఆ కరెన్సీ విలువ అంతే ఉంటుందని. సో ఈ గోల్డ్ బ్యాక్డ్ ఆఫ్రికన్ కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ చేద్దామని మొహమ్మద్ గడాఫీ ప్రకటించాడు. దాంతో 2011లో గడాఫీని చంపేసింది అమెరికా. మీకు నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడు, అతను అమెరికా విధించిన ఆంక్షల వల్ల అనివార్యంగా రష్యా, చైనాలతో ట్రేడ్ జరపడం మొదలుపెట్టాడు. అది కూడా నాన్ డాలర్ ట్రేడ్ జరపడం మొదలుపెట్టాడు. ఏం చేశారు? వెంటనే మదురోను వెనిజులా పైన మొదలు ఆంక్షలు విధించారు. వెనిజులాలో మీకు మదురోకు వ్యతిరేకంగా అపోజిషన్ ఎంకరేజ్ చేశారు. మెరియా కొరినా, మచాడో, గోంజాల్వెస్ లాంటి వాళ్ళను. ఆఖరికి వెనిజులా పైన మిలిటరీ ఆపరేషన్ చేసి దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కారణం ఏమని చెప్పారు? డ్రగ్స్ అన్నారు. అసలు కారణం ఏంటి? నాన్ డాలర్ ట్రేడ్ జరిపాడు, చైనాతో యువాన్లలో జరిపాడు. మీకు ఇక ఇరాన్ 2018లో ట్రంప్ ఇరాన్తో న్యూక్లియర్ డీల్ ఉపసంహరించుకొని పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాడు. అప్పటి నుంచి ఇరాన్ యువాన్లలో ఆయిల్ ట్రేడ్ జరుపుతుంది. ఈ శాంక్షన్ల వల్ల మీకు ఇరాన్ ఆయిల్ కొనే దేశం లేదు. ఇండియా ఒకప్పుడు తన ఆయిల్ ఇంపోర్ట్స్ 10 to 12% ఇరాన్ నుంచి ఉండేది, దాన్ని జీరోకి తెచ్చుకున్నాం మనం. కానీ చైనా నిరాటంకంగా ఇరాన్ నుంచి ఆయిల్ కొంటోంది. డాలర్లో చెల్లించడం లేదు, యువాన్లలో చెల్లిస్తోంది. మీరు ఇరాన్ ఉత్పత్తి చేసే, ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో 90% చైనా కొంటుంది 2018 నుంచి. ఈ వార్ మొదలైనప్పటి నుంచే ట్యాంకర్ ట్రాకర్ అనే సంస్థ అంచనా ప్రకారం 11.8 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ చైనాకు అమ్మింది. జస్ట్ February 28 వార్ స్టార్ట్ అయినప్పటి నుంచే. సో ఇదంతా యువాన్లోనే చెల్లించింది, నో డాలర్స్. సో మీకు ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఇంకో బాంబు పేల్చింది ఇరాన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాకేజ్ చేస్తున్నాం కనుక, అంటే ప్రపంచంలో ఉన్న ఎనర్జీ సప్లైస్ ఆయిల్ అండ్ గ్యాస్లో 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వెళ్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యువాన్లలో ట్రేడ్ అయ్యే ఆయిల్ మేము ఎలో చేస్తాం, డాలర్లలో ట్రేడ్ అయ్యే ఆయిల్ ఎలో చెయ్యం. ఇది ఆలోచిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇదే జరిగితే పెట్రో డాలర్ మనుగడ ప్రశ్నార్థకమై పెట్రో యువాన్ అవతరించే అవకాశం కనిపిస్తుంది. ఇది మన దేశానికి కూడా మంచిదేం కాదు. పెట్రో డాలర్ అయినా పెట్రో యువాన్ అయినా ఎవరి ఆధిపత్యం ఉన్నా మనకు నష్టమే. యువాన్లలో పేమెంట్ సెటిల్మెంట్ కొరకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా చైనా క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు డాలర్లలో పేమెంట్స్కు స్విఫ్ట్ అనే వ్యవస్థ అమెరికా నాయకత్వం ఉంది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ బ్యాంక్ సిస్టమ్స్ అని స్విఫ్ట్ అంటారు. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ బ్యాంక్ టెలికామ్ సిస్టమ్ అది. సో ఈ స్విఫ్ట్ లాగా క్రిప్స్ అని, అంటే మీకు ఈ చైనా డామినేటెడ్ క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ సిస్టమ్స్ను చైనా డెవలప్ చేసింది. మీకు ఏ స్థాయిలో ఇందులో ట్రేడ్ జరుగుతుందనటానికి ఉదాహరణ, మీకు మార్చ్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు $130 బిలియన్ సమానమైన యువాన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఇలా క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ క్రిప్స్ను చైనా తయారు చేస్తుంది.
ఇది అమెరికా నాయకత్వంలో స్విఫ్ట్కు ఒక ప్యారల్గా డెవలప్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఈ వార్ అసలు ప్రపంచంలో డాలర్ సుప్రమసీని నిలబెడుతుందా దెబ్బతీస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. ఈ వార్ ఫ్యూచర్ బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల అమెరికా పెట్రో-డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టడం కొరకు ఆయిల్ తన గుప్పిట్లో పెట్టుకోవాలి, ఆయిల్ ట్రేడ్ తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా యుద్ధాలు చేస్తుంటుంది. ఆ యుద్ధాల అవుట్కమ్ అనేది పెట్రో-డాలర్ ఆధిపత్యం నిలబడుతుందా, దానికి పోటీగా ఇంకో కరెన్సీ వస్తుందా అనేది డిసైడ్ చేస్తుంది. సో మీకు ఎక్కడైనా డాలర్ సుప్రమసీ కనుక పడిపోతే అమెరికన్ ఫైనాన్షియల్ సుప్రమసీ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికాకు $39 ట్రిలియన్ డెట్ ఉంది. ఇది తన జీడిపి కన్నా చాలా ఎక్కువ. $1 ట్రిలియన్ ప్రతి ఏటా 2026లోనే అమెరికా కట్టిన వడ్డీలు $1,00,000 కోట్ల. అలాగే $9 ట్రిలియన్ 2026లోనే అమెరికా చెల్లించాలి. అది పాండమిక్ టైంలో రేజ్ చేసిన డెట్, ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్కి రేజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిన్యూ చేయాలన్నా లేదా కొత్త అప్పులు చేసి తీర్చాలన్నా వడ్డీ రేటు పెరిగిపోతుంది. పోనీ అమెరికా ఏమన్నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అవుతుందంటే అది లేదు. అమెరికా ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ $1.9 ట్రిలియన్ ఉంది. $1 ట్రిలియన్ $1,00,000 కోట్ల. మీకు ఒకవైపు ట్రంప్ ట్యాక్స్ కట్స్ ఇస్తున్నాడు, పెద్ద ఎత్తున డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతోంది. డిఫెన్స్ పైన ఏటా $1 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది అమెరికా. ఈ వార్ తర్వాత మరో $500 బిలియన్ కావాలి అని ప్రతిపాదించారు. అందువల్ల రేపు ఈ డాలర్ సుప్రిమసీ కనుక అమెరికా కోల్పోవడం పక్క పెట్టండి, తగ్గిన అమెరికన్ ఎకానమీ పైన అది తీవ్రమైన ప్రభావం పడుతుంది. సో ఇప్పటికిప్పుడు డాలర్ సుప్రిమసీ పోకపోవచ్చు, కానీ డాలర్కు ఛాలెంజ్ మాత్రం మొదలైందనటానికి పెట్రో-డాలర్ను సవాల్ చేస్తూ రైజ్ అవుతున్న పెట్రో-యువాన్ను చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది ప్రాసెస్ ఒక్క రాత్రి జరగదు. ఇప్పుడు ఉదాహరణకు బ్రిటిష్ మీకు సెకండ్ వరల్డ్ వార్ కన్నా ముందు మీకు బ్రిటిష్ వలసవాదం ప్రపంచాన్ని డామినేట్ చేసేది. దాంతో బ్రిటిష్ కరెన్సీ అయిన పౌండ్ గ్లోబల్ ఎకానమీని డామినేట్ చేసేది. 1960లోనే బ్రిటిష్ ఎకానమీని దాటింది అమెరికన్ ఎకానమీ. కానీ పౌండ్ ప్లేస్లో డాలర్ రిప్లేస్ కాలేదు. అది రిప్లేస్ కావటానికి 1943-44 దాకా పట్టింది. 2 ప్రపంచ యుద్ధాల అనంతరం అమెరికన్ మిలిటరీ సుప్రమసీ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు కానీ పౌండ్ ప్లేస్లో డాలర్ గ్లోబల్ డామినెంట్ కరెన్సీ కాలే. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో డాలర్కు ప్రమాదమని కాదు, కానీ ఈ వార్స్ అమెరికా జరుపుతున్న యుద్ధాలు ఆయిల్ కొరకు, ఆయిల్ ట్రేడ్ డాలర్ల కొరకు జరుపుతూ ఉంటుంది. కానీ ఆ యుద్ధాల అవుట్కమే డాలర్ సుప్రమసీ ఉంటుందా లేదా అనేది తేలుస్తుంది. డాలర్ సుప్రమసీని ఎంత మేరకు దెబ్బతీస్తున్నది కూడా నిర్ణయిస్తుంది.